మనము ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు రెస్టారెంట్లో దోసకాయ కర్రీ తింటాం కదా, చాలా టేస్టీగా అనిపిస్తుంది. మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో దోసకాయ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. రెస్టారెంట్ స్టైల్లో దోసకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి. దోసకాయని కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేద్దాం. మిర్చి ఏమో మిక్సీ పట్టేద్దాం. ఉల్లిగడ్డలు కూడా ముక్కలుగా కట్ చేసుకుందాం. చూసేద్దాం రెస్టారెంట్ స్టైల్లో దోసకాయ కర్రీ. దోసకాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దోసకాయ ఉల్లిగడ్డ కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి మిక్సీ పట్టేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం రెస్టారెంట్ స్టైల్లో దోసకాయ కూర ఎలా వండాలో చూసేద్దాం. కర్రీకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మీరు ఎంతైతే వేసుకోవాలనుకుంటే అంతే వేసుకోండి. కొద్దిగా మినప్పప్పు, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా కరివేపాకు, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డని రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేస్తే ఉల్లిగడ్డ చాలా తొందరగా ఫ్రై అవుతుంది. కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పొయ్యే వరకు కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. మనము మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి కారం ఇది మనకి సరిపోయేంత వేసుకోవాలి. మంచిగా కలపాలి. కలిసే వరకు లైట్గా పసుపు వేసుకోవాలి. లైట్గా పసుపు వేసుకొని కొంచెం ఇంగువ పొడి వేసుకోవాలి. ఇప్పుడు కలపాలి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇవి గింజలు చేదున్నాయో లేవో చూసుకోవాలి. కట్ చేసేటప్పుడు గింజలు చేదుంటే కనుక తీసివేయాలి. దోసకాయ ముక్కలు వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా సన్న మంట మీద కలుపుకోవాలి. అడుగంటిద్ది మాడకుండా కలుపుకోవాలి. ఆ దోసకాయలకి తాలింపు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుంటే అయిపోతుంది. మూత పెట్టేసి చిన్న మంట తగ్గించుకొని పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఒక చుక్క కూడా వాటర్ పోయొద్దండి. ఎందుకంటే దోసకాయలో వాటర్ ఎక్కువగా ఉంటుంది కనుక వాటర్ అస్సలు వేయొద్దు. ఇది జీర్ణశక్తికి ఎంతో పనిచేస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇన్సులిన్ అవసరం ఉండదు. అసలు డైజెషన్ బాగా అవుతుంది. ఊబకాయం ఉన్న వాళ్ళకు కూడా దోసకాయ చాలా బాగా పనిచేస్తుంది. చర్మ సౌందర్యానికి కూడా దోసకాయ బాగా పనిచేస్తుంది. దోసకాయ తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. మనకి జుట్టు ఎక్కువగా పెరుగుతుంది. హెయిర్ తక్కువగా ఉన్న వాళ్ళు దోసకాయ తిన్నట్టయితే హెయిర్ బాగా పెరుగుతుంది అన్నమాట. హెయిర్ గ్రోత్ ఎక్కువ వస్తుంది. డైజెషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కర్రీ టైపులో కానీ లేదంటే రోజు ఒక దోసకాయ ముక్క తిన్నా కూడా డైజెషన్ అవుతుంది మంచిగా. దోసకాయ చాలా మంచిదన్నమాట ఒంటికి. షుగర్ ఉన్న వాళ్ళైతే వారానికి ఒక 2-3 సార్లు దోసకాయ కర్రీ కానీ ఒట్టి దోసకాయ కానీ తిన్నట్టయితే వాళ్ళకి ఇన్సులిన్ అవసరం ఉండదు మ్యాక్సిమం. ఇలా కలిపెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడకాలి. ఒక్క చుక్క కూడా వాటర్ వేసుకోవద్దు. దాంట్లోనే వాటర్ ఉంటుంది. ఆ వాటరే సరిపోతుంది అన్నమాట. ఒక గుప్పెడంతా కొత్తిమీరని తీసుకొని కడిగి కర్రీలో వేసుకుందాం. కొంచెం పుదీనా కొత్తిమీర 2 కడిగేసి వేసేసుకుందాం.
చూడండి, మనం ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు అసలు. కానీ దోసకాయలో వాటర్ శాతం ఎక్కువగా ఉంటుంది, అందుకనేసి చూడండి వాటర్ ఎలా ఉందో. కానీ అస్సలు మంట ఎక్కువగా పెట్టుకోవద్దు, కర్రీ మారిపోద్ది. సిమ్లోనే పెట్టుకోవాలి. వాటర్ చూడండి ఎలా ఉందో. ఒక్క చుక్క కూడా వాటర్ వేసుకోవద్దు దోసకాయ కర్రీలో. కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకుందాం. కొత్తిమీర వేసేసుకొని కొత్తిమీర పుదీనా ఇలా కలుపుకోవాలి. ఇది 5-10 నిమిషాలలో కర్రీ మనకి రెడీ అయిపోతుందన్నమాట. చూడండి, ఒక్క చుక్క అయినా వాటర్ వేయొద్దు అసలు. ఇది చికెన్ ఎలా తింటే టేస్ట్ వస్తుందో దోసకాయ టేస్ట్ కూడా అలాగే ఉంటుందన్నమాట. ఈ టైప్లో వండుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దోసకాయ ఉడికిందేమో చూసేద్దామా. సిమ్లోనే ఉంచుకోవాలి. చూడండి, నేను సిమ్లోనే ఉంచాను. ఏమాత్రము మంట పెంచుకోవద్దు. మంట పెంచుకుంటే కూర మాడిపోతుంది. సిమ్లోనే పెట్టుకోవాలి. చుక్క కూడా వాటర్ వేయద్దు. వాటర్ వేస్తే టేస్ట్ పోతుంది. హాఫ్ స్పూన్ అనమాట, ఇది సగం స్పూన్ వేస్తున్నాను నేను. కొంచెం ధనియాల పొడి లైట్గా. చూడండి, మ్యాక్సిమం ఉడికిపోయింది దోసకాయ మొత్తం. కర్రీ మనకి రెడీ అయిపోయింది. రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే దోసకాయ కర్రీని రెడీ చేసుకోవచ్చు. చపాతీలలో కానీ, పూరీలలో కానీ, రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఇది షుగర్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది అనమాట. జీర్ణశక్తి బాగా పెరుగుతుంది, డైజెషన్ అవుతుంది. డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు దోసకాయని ఎక్కువగా వాడండి. ఊబకాయం ఉన్న వాళ్ళకు కూడా బాగా పనిచేస్తుంది. చర్మ సౌందర్యానికి ఇది చాలా మంచిదండి. మన జుట్టు పెరగడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది మనకి దోసకాయ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే దోసకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేసాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. దోసకాయ కర్రీ రెడీ.